బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇయాల వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇయాల దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా కందులు అదే కాదు ఈ రైతులు పండించిన పంట మీకు గిట్టుబాటు ధర ఇచ్చి లాభసాటికి ఇచ్చి ఇవాళ 1 ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాల్కి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదలుచుకున్నది. ఇదే కాదు 1500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ పలికింది. రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాల్కి ప్రకటిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంటకు కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిండ్రంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరంలో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి 1500 ఇచ్చిన సమస్య లేదు. ఒకవేళ కోవిడ్ పీరియడ్లో కూడా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్లోనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం. గ్రామాల్లో కోవిడ్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు. అంతేకాదు టార్పాల్ ఇల్లు ఇచ్చిండ్రు, అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు. పండిన ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజకు కూడా వారం రోజుల నుంచి వెళ్ళి 10 రోజులు లేక 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండ్రు. ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు, వాస్తవం కాదు. టార్పాలిన్ లేవు, మంచినీళ్ళు లేవు, సదుపాయాలు లేవు. వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తూ ఉన్నారు. అంతేకాదు మీ యొక్క ఉత్తమన్న ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. సివిల్ సప్లైస్ మినిస్టరు దాని గురించి మరి ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో, కనీసం దీని మీద పర్యవేక్షణ చేస్తారో. ఒక్క కేంద్ర ఓపెనింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పోలే, ఎవరు మంత్రులు పోవట్లే. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న బట్టి విక్రమార్క ఎక్కడున్నాడో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మిల్లర్ల సంగతి బాగా తెలుసు. వారు కూడా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమన్నాడు. మళ్ళీ రైతు బంధు నిన్ననే ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసినాం, మేము తొందరలోనే ఇస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇస్తామన్నారు. ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని చెప్పిండ్రు, అది అయిపోయింది. 100 రోజుల్లో ఇస్తామన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పిండ్రు, నమ్మబలుకుతున్నారు, అది కూడా కాదు. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద రైతాంగానికి విశ్వాసం లేదు. ఎందుకు
మార్కెట్కు పోతున్నారు, ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోతున్నారు? ఇవాళ ప్రైవేట్ వాడు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పి మన యొక్క కేంద్రం ఇస్తానంటే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెట్కు పోతున్నారని దయచేసి ఆలోచించాలి. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్యేలు లేక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ వాళ్ళ యొక్క ఓదార్పు కానీ వాళ్ళ యొక్క ఏది లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దళారుల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు. అందుకే మేము అందరం కూడా కోరుతున్నాం, మీ ప్రభుత్వం మీద విశ్వాసం ఎందుకు లేదంటే రైతు బంధు ఇస్తానని మీరు ఇవ్వలేదు కాబట్టి రైతులను మిమ్మల్ని నమ్మట్లేదు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9న చేస్తామన్నారు, చేయలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు. అదేవిధంగా పంట నష్టం తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఎప్పుడు కూడా ఆనాడు 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే గత 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. గత సంవత్సరం కూడా 117.86 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం. గత యాసంగిలో 66.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనాలి, మొత్తం ఎంఎస్పి ఇవ్వాలి. మేము ఇప్పటికైనా ఈ ప్రెస్ మిత్రుల ద్వారా, ఈ టీవీ మిత్రుల ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా మిగతా వ్యవసాయ శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతులను ఆదుకోండి. రైతుల యొక్క ధర ఖచ్చితంగా 2200 ముందుగా ఇవ్వండి. ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన 500 రూపాయలు ఇవ్వండి. 1500కు నష్టపోయిన 1500 కావచ్చు, 1600 కావచ్చు, 1700 కావచ్చు, వాళ్ళు అమ్ముకున్న గత వారం 10 రోజుల్లో యాసంగిలో మార్కెట్లో అమ్మిన ప్రతి రైతు కూడా 2200 ఇవ్వాలి. వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళ యొక్క ఎన్ని క్వింటాలు అమ్మిన ఏందని చెప్పి మొత్తం కూడా నిక్షిప్తమై మార్కెట్లో ఉంది కాబట్టి వెంటనే ఇవాళ నష్టపోయిన ప్రతి క్వింటాలకు 600-700 ఎంఎస్పి కంటే తక్కువ ధరతో నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలి. వాళ్లకు 2200 రూపాయలు వచ్చేటట్టు ముందుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి. అదేవిధంగా రేపటి నుండి సోమవారం నుండి జరిగే దాంట్లో ఎక్కడ కూడా అది ప్రైవేట్ అయినా, మార్కెట్ అయినా, లేకపోతే మన యొక్క కేంద్రమైనా వాళ్ళకు ముందుగా గిట్టుబాటు ధర ఇవ్వండి. మీకు ఈ ప్రభుత్వానికి చేతనైతే ముందు గిట్టుబాటు ధర ఇవ్వండి. మీ ప్రభుత్వానికి మనసు ఉంటే 500 రూపాయలు మీరు చెప్పిన విధంగా ఇవ్వండి. మీకు మనసు లేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము గతంలో వర్షం పడి రంగు మారినా, మొలక ఎత్తినా, తడిసినా వాటికి కూడా 2200 రూపాయలు ఇచ్చినాం. 2200, 2100 ఆనాడు ఎంఎస్పి ఏది ఉంటే ఆ ఎంఎస్పి ద్వారా ఖచ్చితంగా ఇచ్చినాం. తడిసిన ధాన్యాన్నే కొన్నాం, రంగు మారిన ధాన్యాన్ని కొన్నాం, అదేవిధంగా మొలకెత్తిన ధాన్యాన్ని కొన్నాం. దాన్ని ఎలా వేరే దానికి ఎక్కడ ఉపయోగించవచ్చో ప్రభుత్వం నష్టపోయింది తప్ప రైతుల్ని నష్టపెట్టలే. 10 సంవత్సరాల్లో రైతుల ధాన్యం ఏ విధంగా ఉన్నా ఆ విధంగా కొన్నాం. ప్రతి గింజకు కూడా ప్రతి గింజకు కూడా ఆనాటి ఎంఎస్పి ఇచ్చినాం. ఇవాళ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 2200 కంటే తక్కువ ధరకు రైతులు అమ్మవద్దు. అదేవిధంగా రైతులు ఎవరైనా మోసపోయినా, అమాయకులైనా దయచేసి ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన, న్యాయంగా దక్కాల్సిన ఎంఎస్పి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీకు చెప్పిన మాట నిలబెట్టదలుచుకుంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా, ఎలక్షన్లో అనేక మీటింగ్లో చెప్పిన విధంగా మీరు మీ అధిష్టానం, అదేవిధంగా మీ మంత్రులైన వాళ్ళందరూ చెప్పిన విధంగా 500 రూపాయలు ఖచ్చితంగా బోనస్, వరికి బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతున్నాం. ఇవాళ జనగామలో జరిగింది అంతటా జరుగుతుందని గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా.